వైపు ఓజస్సు మనకు రక్షణ కవచంలా నిలుస్తోంది, ఇంకోవైపు ప్రాణశక్తి కణకణాన్ని ఉత్తేజితం చేస్తుంది. ఈ మూడింటి కలయికే స్వస్థత. మీరు జబ్బు పడినప్పుడు శరీరం మీకు ఆకలి వేయకుండా చేస్తుంది, ఎందుకంటే అగ్ని అప్పుడు జీర్ణక్రియ మీద కాకుండా లోపల ఉన్న రోగాన్ని కాల్చడం మీద దృష్టి పెట్టాలని దాని ఉద్దేశం. మనం ఏం చేస్తాం? నీరసం వస్తుందని బలవంతంగా ఆహారం తిని ఆ స్వస్థత ప్రక్రియను అడ్డుకుంటాం. మన శరీరం అడిగేది కేవలం కొంచెం విశ్రాంతి మరియు సమయం మాత్రమే. ఆ సమయాన్ని మనం ఇస్తే అది ఎంతటి దీర్ఘకాలిక వ్యాధినైనా ఎదురించగలదు. మన శరీరంలో ఒక బయోలాజికల్ ఇంటెలిజెన్స్ ఉంది. అది ఏ మందుకైనా ఏ డాక్టర్కైనా అందని పరమసత్యం. ఈ సత్యాన్ని గ్రహించి మన లోపల ఉన్న ఆ దైవిక వైద్యుడికి మనం ఎలా సహకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం అగ్ని గురించి, లోపల జరిగే క్లీనింగ్ ప్రాసెస్ గురించి